ఆడిస్తూ ఉంటే కీలుబొమ్మలాగా మీరు ఆడటం సరైంది కాదు కవిత గారు. మీ పట్ల మాకు గౌరవం ఉంది. తెలంగాణ జాగృతి సంస్థను పెట్టుకొని తండ్రికి దగ్గ తనయ్యగా మరి ఉద్యమ కార్యాచరణలో తను కూడా భాగస్వామ్యమై తెలంగాణలో ఉన్న మహిళలను జాగృతం చేస్తుందని చెప్పి మేము సంతోషపడ్డాం, గర్వపడ్డాం, నీ గురించి గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఈరోజు మీరు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ జాతిపితను మానసికంగా క్షోభకు గురి చేస్తున్న మీ వైనం మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు స్వేచ్ఛ లేదని మాట్లాడినారు. ఈరోజు మీరు కౌన్సిల్లో నిన్నటికి నిన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేస్తే హరీష్ రావు గారిని తిట్టినందుకే బైకాట్ చేస్తారా అని చెప్పి మీరు ప్రశ్న సంధించినారు. మీకు పార్టీ యొక్క పద్ధతి మీకు తెలియదా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చర్చ చేసుకొని గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి నిర్ణయం మేరకే నిన్న మరి బైకాట్ చేసిన విషయం అది మీకు కూడా తెలుసు. కేవలం ఎవరో వెనక ఉండి మిమ్మల్ని ఆట ఆడిస్తూ ఉంటే మీరు కీలుబొమ్మలాగా ఆడుతున్నారని అందరూ చర్చించుకుంటున్న విషయం. దయచేసి ఇప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించి మాట్లాడండి. ఇవాళ నేను జాగృతి అని మీరు గొప్పగా చెప్తున్నారు. ఇవాళ జాగృతి అనేది ఎక్కడి నుండి వచ్చిందండి? మీరు అమెరికా నుంచి పుట్టుకొని రాగానే మీ ఎంట అందరు ప్రజలు వచ్చిరా? మీరు తెలంగాణ జాగృతి పెట్టుకొని ఊర్లలోకి పోతే టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మీ వెంట ఉండి మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మేము సహకరిస్తేనే కదా మీ కార్యక్రమాలు సక్సెస్ అయింది. అది బీఆర్ఎస్ పార్టీ కదా చేసింది. అది మీరు ఎందుకు మర్చిపోయారు? ఇవన్నీ వల్ల బీఆర్ఎస్ పార్టీ నాకు సహకరించలేదనో, నేను చేస్తున్నటువంటి పనికి గుర్తింపు ఇవ్వలేదనో, నాకు సపోర్టింగ్ లేదనో, నేను మదనపడ్డాని అనే పద్ధతిలో మీరు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారే. మరి మీకంటే ఎక్కువ తెలంగాణ రావాలి. తెలంగాణ వస్తే తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు వాటి వల్ల తెలంగాణ యువతకు లాభం జరుగుతుంది, తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుందని అన్నీ వదులుకొని ఆస్తులు అమ్ముకొని వాళ్ళు ఏది ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది గొప్ప నాయకులు ఉన్నారు. మీరు నేను చేసిన దానికంటే ప్రజల పాత్ర చాలా ముఖ్యంగా ఉన్నది. ఇవాళ జనం బాట పేరుతోని బురద జల్లే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే యాత్రలు, జనానికి ఏ రకంగా ఉపయోగపడే బాట కాదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి దశాబ్ద కాలపు ప్రగతి మీద, అభివృద్ధి మీద బురద జల్లే యాత్ర చేస్తూ ఈరోజు మండలిలో దానికి కొనసాగింపుగా అనేక ఆరోపణలు చేసిండ్రు, అసత్య ఆరోపణలు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ఏంటి, కేసీఆర్ గారు ఏంటో చెప్తూ తాను ఎప్పుడు బాధపడ్డాను అని చెప్తూ కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణకు ఆదేశించినప్పుడు, ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎవరూ స్పందించలేరు, నాకు బాధ అనిపించింది అని చెప్పిండ్రు. మీరిప్పుడు పెడుతున్నటువంటి దానికంటే ఎక్కువ బాధ నాది. మీరు లేఖ రాసిండ్రు, ఆ లేఖ లీక్ అయిందని అదొక డ్రామా, అనంతరం ఎవరూ స్పందించలేరని అదొక డ్రామా. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడి వాళ్ళ పార్టీనే ఏం పీకి కట్టలు కట్టినామనే మాట మాట్లాడినరైతే మండలిలో, ఆ మండలిలో మీకు అవకాశం ఎట్లా ఇస్తారు? మీరు రాజీనామా చేసినామన్నారు, మరి మీ గన్మెన్లను మీరు తిప్పి పంపినరా? జీతభత్యాలు మీరు పుచ్చుకోకుండా ఉంటున్నారా? ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నది? మండలి చైర్మన్ గారు మళ్ళీ మీకు ఎట్లా అవకాశం ఇస్తారు? ఇస్తే మీరు ప్రజా సమస్యలు కాకుండా, పాలకపక్షాన్ని ప్రశ్నించడం కాకుండా, ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ను, కేసీఆర్ గారి పాలనను ఎట్లా దూషిస్తారు? ఇదే ఆంధ్ర సరస్వ పరిషత్తులో నేను గట్ల కాదు అన్న మాటకు అక్కడ గొల్లున నవ్వింది తరగతి అంతా. ఎస్, నా భాష ఇది, మీకు అర్థమైతే నాతో మాట్లాడండి, లేదంటే లేదు అని 96లో నేను కళ్ళకు నీళ్ళు తీసుకున్నా. అట్లా అవమానం జరిగింది భాషకు. ఎవరు వచ్చినప్పుడు ఒక్కడు కదా కేసీఆర్ బయలుదేరిండ్రు. మూగవోయినట్టి ముక్కోటి గొంతులు ముక్త కంఠమాయ ముక్తి గోరి నింగినంటునట్లు నినదింపజేసింది కేవలము నీవే కేసీఆరు అని గర్వంగా వాడుకున్నాం. మేమంతా మూగపోయినాం, మేము మాట్లాడలేకపోయినాం, మా శక్తి చాలదు. నువ్వు పదవుల్ని గడ్డిపోసల్లాగా వదులుకొని వచ్చినావు, మా పక్షాన వచ్చినావు, నువ్వు మా దేవుడు అనుకున్నాం, వెనుక నడిచినాం.
నీ వెనుక నడిచిన కోట్లాది మందిలో మేము ఒకరం. ఉద్యమకారులు ఎంతమంది ఇవాళ నా వెంట పేదలు వచ్చిండ్రు, నా వెనుక కార్పొరేటర్లు రాలేరు, నా వెనుక కాంట్రాక్టర్లు రాలేరని మీరు చెప్తారు, మీరు ఏడుస్తారు. మాకు కూడా దుఃఖం వస్తుందమ్మా. మీరు ఈ స్థాయిలో కేసీఆర్ గారిని మాటలు అంటూ ఉంటే మాకు కూడా మనసు కదిలిపోతూ ఉంది, బాధ అవుతూ ఉంది, దుఃఖం వస్తూ ఉంది. ఎట్లా మాట్లాడతారు మీరు? ఆయన త్యాగం ఎంత గొప్పది, ఆయన త్యాగం ఎంత గొప్పది. ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిండ్రు, ఎంత మదన పడ్డారు, పదవులను ఎట్లా పోచల్లాగా గడ్డిపోచల్లాగా వదిలేసిండ్రు, ఎంతమందితో చర్చలు చేసిండ్రు, మేధావులను, రచయితలను, కవులను ఎంతమంది కలగలుపుకొని వెంట నడిచిండ్రు. ఆయన ఒక్కడిగా బయలుదేరి ఎన్ని లక్షల అడుగుల్ని వెనుక నడిపించుకున్నారు. అంత గొప్ప తండ్రి కడుపున పుట్టినందుకు సంతోషించాల్సింది పోయి అలా ఆయన మీద అడుగడుగున బురద జల్లుతూ ఉంటే ఇది ఎక్కడదమ్మా? ప్రజలు మిమ్మల్ని స్వాగతించరు తల్లి. ఇవాళ కాంగ్రెస్ మిమ్మల్ని ఆదుకుంటుండొచ్చు, ఇవాళ బీజేపీ మీకు వెన్నుదాడుతుండొచ్చు, కానీ ప్రజలు మాత్రం ఇది స్వాగతించరు, మిమ్మల్ని ప్రజలు క్షమించరు.